प्रवेशिका पाठ्यपुस्तक 1 गद्य भाग लो सेकंड लेसन 3 बच्चे एक्सप्लेनिंग तेलुगु। ठीक है, अच्छे से सुनो प्रवेशिका बच्चों। पेज नंबर 59 లో ప్రవేశిక పాఠ్యపుస్తక 1 లో పేజ్ నెంబర్ 59 నుండి మనకి గద్య భాగ్ స్టార్ట్ అయింది. 59 లో మనకి గద్య భాగ్ ఇండెక్స్ ఇచ్చారు చూడండి. మొత్తం 10 లెసన్స్ ఉన్నాయి. మనం 5 లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. సారాంశాలు అయితే ఫస్ట్ 2 లెసన్స్ నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ లెసన్ तीन बच्चों का मतलब 3 चिल्ड्रन। పేజ్ నెంబర్ 73 లో సారాంశం ఉంది చూడండి. सुभद्रा कुमारी चौहान हिंदी की सुप्रसिद्ध कवयित्री और लेखिका है। సుభద్రా కుమారి చౌహాన్ మనకి బ్రాకెట్లో ఆమె జీవించిన కాలం ఇచ్చారు. ఆగస్టు 16, 1904 నుండి ఫిబ్రవరి 1948 వరకు ఆమె జీవించిన కాలం. హిందీకి సుప్రసిద్ధ కవయిత్రి అంటే ఆమె హిందీలో ఎంతో ప్రసిద్ధి చెందిన కవయిత్రి, కవి. ఔరు లేఖికా హే అంటే రచయిత్రి అంటే ఆమె కథలు రాస్తుంది, కవిత్వాలు కూడా రాస్తుంది. ఝాన్సీకి రాణి ఉనికి ప్రసిద్ధ కవిత హే. ఈమె రాసిన కవితలలో బాగా ప్రసిద్ధి చెందిన కవిత్వం వచ్చేసి ఝాన్సీకి రాణి. రాష్ట్రీయ చేతనాకి ఏక్ సజాగ్ కవయిత్రి హే అంటే రాష్ట్రీయ చేతన అంటే జాతీయ భావం, దేశాన్ని పురోగతి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళడానికి ఈమె ఎంతో ప్రయత్నించిన కవయిత్రి అన్నమాట. ఆప్ స్వాధీనతా సంగ్రామమే అనేక బార్ జైల్ గయీన్. స్వాతంత్ర సంగ్రామంలో ఆమె ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళింది. జైల్ మే అపనే అనుభవం కో అపని కహానియోం మే భీ వ్యక్తి కియా హే. జైలులో ఆమె అనుభవించినంత కాలము కూడా అక్కడ ఉన్న జీవితాలను వాటి గురించి కూడా ఎన్నో కథలు రాసింది. ఆమె ఎట్లా జీవించింది ఏంటి అని. ఆమె ముందు ఉన్న ఖైదీలు కూడా ఉంటారు కదా, వాళ్ళ యొక్క కథలు కూడా ఆమె కవిత్వాలు రాసిందనమాట. సెకండ్ పేరా, लेखिका के बच्चों ने घर की क्यारियों में फूलों के पौधों लगाए थे. లేఖికాని బచ్చోంనే అంటే ఆ లేఖిక ఆ కవయిత్రికి ముగ్గురు పిల్లలు. బచ్చోంనే గర్కి క్యారియోం మే అంటే ఇంటి తోటలో, క్యారియోం అంటే తోట, గార్డెన్ అని వస్తుంది. ఆమె ఇంటి తోటలో పౌదే లగాయేతే పిల్లలతో మొక్కలన్నీ నాటించింది. తోడీ దిన్ బాద్ క్యారియోం మే ఫూల్ ఖిల్ ఆయే. కొన్ని రోజుల తర్వాత ఆ గార్డెన్లో పూలు విచ్చుకున్నాయి, పూలు వచ్చాయి. బచ్చే ఆపస్ మే झगड़ने लगे कि अपनी अपनी क्यारी के फूल ही सबसे सुंदर है. సేమ్ మీలాగనే పిల్లలు ఎలాగైతే కొట్టుకుంటారో అక్కడ కవయిత్రి పిల్లలు కూడా అంతే, లేఖిక పిల్లలు. బచ్చోం ఆపస్ మే झगड़ने लगे. ఇక పిల్లలు వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్నమాట. నేను నాటిన మొక్క పువ్వు ఎంతో అందంగా కనిపిస్తుంది, నేను నాటిన మొక్కకే పువ్వు అందంగా ఉంది, నా ఫ్లవర్ బాగుంది అని కొట్టుకుంటూ ఉన్నారనమాట. ఫూలీ హీ సబ్సే సుందర్ హే, అందరికంటే నా పూలే బాగున్నాయని కొట్టుకుంటున్నారు. లేఖికా నే బచ్చోంకి లడాయికి న్యాయపూర్వక సమాప్తి కియా. ఆ లేఖిక వాళ్ళ పిల్లలకి ఆ కొట్టుకోవడం మీద వాళ్ళకి కొట్టుకుంటున్నారు అనేసి సరైన తీర్పుని సరిగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పిందనమాట. इस बीच में बाहर से कुछ बच्चों के गाने की आवाज़ आई. इस बीच में అంటే అంతలోకి ఈ లేఖిక వాళ్ళ పిల్లల్ని చెప్తూ ఉండగా ఇంతలో మధ్యలో బాహర్ సే అంటే బయట నుండి కుచ్ బచ్చం గానేకి ఆవాజ్ ఆరే కొంతమంది పిల్లలు పాట పాడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. భగవాన్ దయా కర్నా ఇతనీ మేరీ నయా కో పార్ లగా దేనా అంటే భగవాన్ దయా కర్నా అంటే భగవంతుడు మా మీద దయ చూపించాలి. మేరీ నయకో పార్ లగా దేనా అంటే నయా అంటే పడవ, నావ్ అని అర్థం. మా యొక్క పడవ ముందుకు సాగేలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క జీవితం అనమాట. దేవుడు మా మీద దయ చూపించాలి, మా యొక్క పడవ ముందుకు సాగాలి అని. సబ్ బచ్చే దర్వాజేకి ఓర్ దౌడ్ పడే. సబ్ బచ్చే అంటే ఈ కవయిత్రి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలందరూ కూడా ఆ పాట విని బయటికి పరిగెత్తారు. బాహర్ ఆఖర్ దేకాతో 3 బచ్చేతే. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ 3 పిల్లలు ఉన్నారు.
उनके कपड़े फटे पुराने थे. కపడే ఫటే అంటే చినిగిపోయిన బట్టలు, పురాణైతే అంటే చాలా పాతగా కూడా ఉన్నాయి. ఆ ముగ్గురు పిల్లలు వేసుకున్న బట్టలు చినిగిపోయి చాలా పాత బట్టలుగా ఉన్నాయి అన్నమాట. ఉన్హోంనే బతాయాకి వే భూకే హే, భూకే మీన్స్ ఆకలి. ఆ పిల్లలు చెప్తున్నారు మాకు బాగా ఆకలి వేస్తుంది అని. లేఖిక अपने बच्चों से उन्हें दो दो पूड़ियाँ लाकर देने को कहकर. लेखिका क्या कहकर? बच्चों को दो दो पूड़ियाँ लेकर आओ. बच्चों को ऐसा कहते हैं. ఇక్కడ లేఖిక వాళ్ళ పిల్లలకి దోదో పూడియా అంటే రెండు పూరీలు తీసుకొచ్చి ఇవ్వు వాళ్ళకి అని చెప్పిందనమాట. లేఖిక వాళ్ళ పిల్లలకి ఆ పాట పాడుకుంటూ వచ్చిన ఆ పిల్లలకి వీళ్ళ పిల్లలతో 2 పూరీలు ఇవ్వండి అని చెప్పింది. అందరు చలి గయి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. బచ్చోంనే ఉన్హే భర్పేట్ పూరియా ఖాలియా. ఆ పిల్లలు పొట్ట నిండేటట్టుగా పూరీలు తిన్నారనమాట. అంటే 2 పూరీలే అని అంటే 2 పూరీలే కాదు, ఆ పిల్లలు ఇంకా ఎక్కువ ఇచ్చారనమాట. నెక్స్ట్ పేరా. దూసరే దిన్ జబ్ వే లోగ్ చాయ్ పీ రహే తే. రెండవ రోజు ఈ కవయిత్రి వాళ్ళ ఇంట్లో అందరూ టీ తాగుతూ ఉండగా ఉన్ బచ్చోంకి టోలీ ఫిర్ ఆ పహుంచి. టోలీ అంటే గుంపు. మళ్ళీ ఉన్ బచ్చోంకి టోలీ ఫిర్ ఆ పహుంచి అంటే మళ్ళీ ఆ పిల్లల గుంపు మళ్ళీ వచ్చిందనమాట. వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. పహుంచి అంటే చేరుకోవడం. అంటే ఆ కవయిత్రి ఇంటికి మళ్ళీ ఆ ముగ్గురు పిల్లలు చేరుకున్నారు. ఎప్పుడు టీ తాగుతూ ఉండంగా. లేఖిక బచ్చోं के साथ दरवाजे पर पहुंची. లాస్ట్కి వాళ్ళు ఆ లేఖిక వాళ్ళ ఇంటి డోరు దగ్గరికి వచ్చారు. దర్వాజే అంటే డోర్. बातों बातों में लेखिका को पता चला कि वे तीनों भाई बहन है. ఇక లేఖిక వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఆ ముగ్గురు పిల్లలు కూడా బాయి బెహన్ హే అంటే అన్న చెల్లెళ్ళు అని తెలిసింది. ఉన్మే సే బడి లడ్కీ కా నామ్ ఈటీ. వాళ్ళల్లో పెద్ద అమ్మాయి పేరు లడ్కీ అంటే అమ్మాయి, పెద్ద అమ్మాయి పేరు ఈటీ. చోటీ బెహన్ కి నామ్ చిన్న అమ్మాయి పేరు सीटी. छोटी बहन का नाम सीटी और बाई का नाम प्रेमाता. వాళ్ళ అన్నయ్య పేరు ప్రేమ. ఉన్కే మా బాప్ జైల్ మే తే. ఆ పిల్లల యొక్క అమ్మా నాన్న జైల్లో ఉన్నారంట. ఉన్కి మాకే సాత్ ఉన్కా ఏక్ ఛోటా బాయి బి జైల్ మే తా. అంటే వాళ్ళ అమ్మా నాన్న జైల్లో ఉన్నారు, అట్లనే వాళ్ళ అమ్మతో పాటు ఇంకొక చిన్న అబ్బాయి కూడా జైల్లో ఉన్నాడు. అంటే వాళ్ళ మొత్తం 4 పిల్లలు, 4గో అబ్బాయి వాళ్ళ అమ్మతో పాటే జైల్లో ఉన్నాడు. లేఖికా కా బడా దుఃఖ్ హువా. వాళ్ళ కథ విన్న తర్వాత ఈ లేఖికకి ఎంతో బాధ వేసింది. లేఖిక అర్థ క్యా హై కవయిత్రి. दुख हुआ था कि माँ बाप जेल में और ये अनाथ बच्चों सड़क पर भीख मांगते फिरते हैं. వాళ్ళ తల్లిదండ్రులేమో జైల్లో ఉన్నారు, ఈ పిల్లలేమో పాపం అనాథ బచ్చే అంటే అనాథ పిల్లలైపోయారు. సడక్ పర్ బిక్ మాంగతే అంటే సడక్ అంటే రోడ్డు మీద అడుక్కుంటా ఉన్నారు అని బాధపడుతుంది. నెక్స్ట్ పేరా. वे तीनों बच्चे जेल के पास वाले नाले के पुल के नीचे रहते थे. ఆ ముగ్గురు పిల్లలు కూడా జైలుకి దగ్గరలో, వాళ్ళమ్మ ఉండే జైలుకి దగ్గరలో నాలేకే అంటే నాలే అంటే ఒక వంతెన కింద. నాలే అంటే మురికి కాలువలు, వంతెనలు ఇవన్నీ కూడా నాలే అని వస్తాయి అన్నమాట. చిన్న చిన్న కాలువలు అట్లా ఒక వంతెన కింద, డ్రైనేజ్ వంతెన కింద. పాస్ వాలే నాలే అని అంటే డ్రైనేజ్ వంతెన అట్లా ఆ డ్రైనేజ్ వంతెన కింద నీచే రహతైతే ఉంటున్నారు ఆ ముగ్గురు పిల్లలు. లేఖికా కే బచ్చోं ने उनको कपड़े आदि दिए. కవయిత్రి లేఖిక బచ్చోంనే ఉన్కే కపడే ఆది థీ. వాళ్ళకి కొన్ని బట్టలు అట్లాంటివి ఇచ్చేసింది అనమాట కవయిత్రి. లేఖిక ఇస్ బీచ్ మే సత్యాగ్రహ మే షామిల్ హోకర్ జైల్ గయి. మళ్ళీ ఆ లేఖిక కొన్ని స్వతంత్ర సంగ్రామం కోసం మళ్ళీ జైలుకి వెళ్ళింది. ఉన్కి సబ్సే చోటీ బేటీ మిను ఉన్కే సాత్ హీ గయి. ఆ కవయిత్రి యొక్క పిల్లలు చోటీ బేటీ చిన్న కూతురు ముని ఉన్కే సాత్ హీ గయి
కవయిత్రితో పాటు ఆమె చిన్న కూతురు మున్ని కూడా ఆ కవయిత్రితో పాటు జైలుకి వెళ్ళింది. लेखिका की सेवा के लिए 2 साधारण ఖైదీ स्त्रियों को लगा दिया गया था. లేఖికా కో సేవా కే లియే, ఆ లేఖిక జైలుకి వెళ్ళిన తర్వాత కొద్దిగా పెద్దవాళ్ళు అయితే కనుక జైలుకి వెళ్తే వాళ్ళకి సేవ చేయడానికి ఆ జైల్లో ఉండే ఖైదీలనే 2 ఖైదీలని వాళ్ళకి సేవకులుగా పెడతారనమాట. అట్లా ఈ లేఖికకి కూడా 2 ఖైదీలను సేవకులుగా పెట్టారు. స్త్రీయోं को लगा दिया అంటే స్త్రీలను సేవకులుగా నియమించారు. లేఖిका की सेवा में तैनात औरतों में से एक పౌడా థీ అంటే తైనాత్ అంటే నియమించటం, తైనాత్ ఔరతం అంటే 2 ఆడవాళ్ళని నియమించారు. ఏక్ పౌడాతి అని అంటే పౌడా అంటే అందులో పెద్దవారు అని, పౌడా అంటే పెద్దవారు అని, అందులో ఒక స్త్రీ పెద్దవారు అనమాట. ఉస్కి గోద్ మే ఏక్ బచ్చా థా, ఆమె ఒడిలో ఒక అబ్బాయి కూడా, ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు. ఆమె దగ్గర ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు. ఉస్ ఔరత్ కా నామ్ లఖియా థా, ఆ పెద్దావిడ పేరు లకియా. వహ్ సబ్ కామ్ లగ్న సే కర్తీ థీ, లగన్ సే కర్తీ థీ, వహ్ సబ్ కామ్ లగన్ సే కర్తీ థీ, ఆమె పని మొత్తం కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసిద్దనమాట. और लेखिका के बच्चे को भी अपने ही बच्चे जैसा देखभाल करती थी. లేఖికా కే బచ్చో కో భీ అంటే కవయిత్రి యొక్క పిల్లల్ని కూడా అప్నే హీ బచ్చే జైసే, ఆమె సొంత పిల్లల లాగానే దేఖ్బాల్ కర్తీ థీ చూసుకుంటుంది. కవయిత్రి పిల్లని కూడా తన సొంత పిల్లలను చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటుందన్నమాట. లేఖికా కో బాద్ మే పతా చలాకి पुलिस को मारने के कारण लकिया को जेल भेजा गया है. లేఖికా కో బాద్ మే పతా చలాకి, తర్వాత కవయిత్రికి తెలిసిందనమాట. పులీస్ కో మార్నే కే కారణ్, పోలీసులను చంపిన కారణంగా లకియా కో జైల్ భేజా గయా హే, లకియా జైలుకు వచ్చింది. లకియా ఎందుకు జైలుకు వచ్చిందంటే పోలీసుని చంపేసిందనమాట, అందుకని జైలుకు వచ్చింది. इस पर लेखिका अंदाजा लगती है कि लकिया उनके घर आने वाले उन 3 बच्चों की माँ है, लेकिन लेखिका लकिया से कुछ पूछने का साहस नहीं जुटा पाई. इस पर लेखिका अंदाज लगती है, దీంతో ఇక లేఖిత ఊహించుకుంటుందన్నమాట. లేఖిక ఉన్కే ఘర్ ఆనే వాలే, మా ఇంటికి వచ్చిన ఆ 3 పిల్లలు ఉన్ 3 బచ్చోంకి మాహే, ఆ 3 పిల్లల వాళ్ళ అమ్మేమో ఈ లకియా అని. లేకిన్ లేఖిక లకియా సే కుచ్ పూఛనే కా సాహస్ నహీ జూటా పాయి, కానీ ఆ లకియాని లేఖిక అడగలేదన్నమాట, అంతగా సాహసించలేదు. అంటే లేఖిక లకియాని అడిగే ధైర్యం చేయలేదు. ఏక్ దిన్ खूब ముసల్ధార్ బర్సాత్ హుయి, खूब ముసల్ధార్ బర్సాత్ అంటే భారీ వర్షం అనమాట, చాలా పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయి ఒకరోజు. అగ్లే దిన్ సమాచార్ పత్ర మే ఖబర్ ఆయి కి, అంటే అగ్లే దిన్ అంటే నెక్స్ట్ డే ఒక సమాచారము వచ్చింది. జైల్ కే పాస్ కే నాలే మే 3 గరీబ్ బచ్చే బహ్ గయే, ఆ జైలు పక్కనే నాలే, ఇక్కడ చెప్పాం కదా మనం పాస్కే నాలే అంటే ఏంటి, డ్రైనేజ్ వంతెన అని. అట్లా ఒక చిన్న మురికి కాలువ మీద వంతెన ఉంది. ఆ పెద్ద వర్షం పడేటప్పటికి ఆ పిల్లలు ఆ కాలువలోనే నివాసం ఉంటారు కదా, ఆ వంతెన కింద నివాసం ఉంటారు కదా, అట్లా పెద్ద వర్షం పడేటప్పటికి నీళ్ళు వచ్చి ఆ కాలువలో కొట్టుకొని పోయారు. 3 गरीब बच्चे बह गए అంటే కొట్టుకొని పోయారు. वे घाकर भीख मांगा करते थे, उनकी लाशों मिली. ఆ 3 పిల్లలు ఎవరు అంటే ఈ పాటలు పాడుకుంటూ అడుక్కునే పిల్లలే ఆ పిల్లలు. ఉన్కి లాషో మిలి అంటే వాళ్ళ శవాలు దొరికాయని. लास्ट पैरा, लेखिका के सामने उन तीनों बच्चों के चित्र खींच आए. లేఖిక ముందు ఒక వార్తాపత్రిక ఉందన్నమాట. ఆ వార్తాపత్రికలో ఈ 3 పిల్లల ఫోటో కనిపించింది. ఉన్హోంనే జబర్దస్తి అపనే ఆంసు కో రోక్ లియా, ఆంసు అంటే కన్నీరు అనమాట. ఆమె ఆ లేఖిక
ఆ ఆమెకొచ్చిన కళ్ళ నీళ్ళని బలవంతంగా ఆపుకుంది. లేకిన लेखिका ने लकिया से उसके बच्चों के बारे में पूछा. లేఖికానే లకియాసే లేఖిక అడుగుతుందన్నమాట లకియాని. ఉస్కో బచ్చోం కే బారే మే పూచా, నీ పిల్లల గురించి చెప్పమని. లకియానే లేఖికా కి బచ్చీ కో అపనీ బచ్చీ కహా. లకియా చెప్తుంది లేఖికాకి బచ్చేకో మీ పిల్లలే, అపనీ బచ్చి కహా నా పిల్లలు అని చెప్పిందనమాట. లేఖికా నే జైల్ కే బాహర్ రెహనే వాలే ఉన్కే బచ్చోం కే బారే మే పూచా తో లకియా నే కహా. లేఖిక జైలు పక్కన ఉన్న రెహనే వాలే, జైలుకే బాహర్ రెహనే వాలే, జైలు బయట ఉన్న ఆ పిల్లల గురించి ఉన్కే బచ్చేకే బారే మే పూచాతో, కొద్దిగా నీ పిల్లలు బయట ఉన్న జైలు బయట ఉన్న నీ పిల్లల గురించి చెప్పు. లకియా అనే కహా అని లకియా ఇప్పుడు చెప్తుందనమాట. లేఖిక అడిగింది లకియాని, ఇప్పుడు లకియా చెప్తుంది. వేతో భగవాన్ కే హే, వారు దేవుని పిల్లలు, వారు దేవుని దగ్గర ఉన్నారు అని చెప్తుంది. అంటే ఇస్ తరహ్ కహానీ సమాప్తి హోతీ హే, ఈ విధంగా ఈ కథ ఇక్కడితో పూర్తయిపోయింది. అంటే ఆల్రెడీ ఆ వార్తాపత్రిక లకియా చూసినది, ఆమె బాధని అంతే మింగేసుకొని నా పిల్లలు దేవుని పిల్లలు అనేసి చెప్పింది. అంటే కథ సింపుల్గా ఎంత నీట్గా ఎండ్ చేశారు. బాగుంది కదా ఈ కథ. అంటే లేఖిక తన బాధని తను కూడా కడుపులో పెట్టుకొని లకియాని అడిగింది. లకియా కూడా తన బాధని కడుపులో పెట్టేసుకొని నా పిల్లలు దేవుని పిల్లలు అని చెప్పింది. అంటే ఇక్కడ లకియాకి నిజం తెలిసిపోయింది, తన పిల్లలు చనిపోయారు అని. इस पाठ में संदर्भ सहित वाक्य 3 है. फर्स्ट वन, पहले वन देखो बच्चों. हमारे पास दूसरे कपड़े नहीं है ना. ప్రసంగ్ అంటే కవి పరిచయం అనమాట. ఫస్ట్ మనం సందర్భాన్ని పెట్టి ఒక 2 లైన్స్ రాసినా పర్వాలేదు. సరే, ప్రసంగ్ చూడండి. శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ కి కహానీ 3 బచ్చే సే యహ్ పంక్తి दी गई है. పంక్తి అంటే లైను. ఈ లైను ఏది? హమారే పాస్ దూసరే కపడే నహీ హే, ఈ లైను 3 బచ్చే అనే కథ నుండి తీసుకొనబడింది. పంక్తి అంటే లైను, పంక్తియోం అంటే లైన్స్. సుభద్రా కుమారి చౌహాన్ హిందీకి సుప్రసిద్ధ కవయిత్రి హే. ఆమె హిందీలో ఎంతో ప్రసిద్ధి చెందిన కవయిత్రి, ఫేమస్ పోయిట్రీ అనమాట. స్వతంత్రతా సేనాని ఔర్ లేఖిక హే. ఆమె ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ ప్లస్ లేఖిక, కవయిత్రి కూడా. 3 బచ్చే ఏక్ బాల్ వైజ్ఞానిక్ కహానీ హే. బాల్ మనోవైజ్ఞానిక్ కహానీ హే. ఇంకా ఈ కథ వచ్చేసి ఒక సైకలాజికల్ స్టోరీ అనమాట. లేఖికాకే 3 బచ్చే తే. లేఖికాకి కూడా, కవయిత్రికి కూడా 3 పిల్లలు. ఉన్కే ఘర్ కే ద్వార్ పర్ రోజ్ 3 బచ్చే గాన్ గాతే హుయే భీక్ మాంగనే ఆతే హే. లేఖిక 3 బచ్చే తే, ఉన్కి ఘర్ కే ద్వార్ పర్ రోజ్ 3 బచ్చే అంటే ఆ 3 పిల్లలు, లేఖిక పిల్లలు కాకుండా ఇంకా 3 పిల్లలు, అనాథ పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు రోజు ఘర్ కే ద్వార్ అంటే కవయిత్రి ఇంటి గుమ్మం దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. గానా గాతే హుయే పాట పాడుతూ ఉండేవాళ్ళు. బిక్ మాంగనే ఆతే హే ఆకలితో ఉండి అన్నం పెట్టమని అడుగుతూ ఉండేవాళ్ళు. లేఖిక జబ్ ఉన్కే బారే మే పూఛతాచ్ కర్తీ తో బచ్చోం నే యహ్ వాక్య కహా. లేఖిక జబ్ ఉన్కే బారే మే, లేఖిక వాళ్ళు రోజు ఇంటికి వచ్చి ఇట్లా ఆకలికి అన్నం అడుగుతున్నారు అని అనేసి వాళ్ళ గురించి అడగటం మొదలుపెట్టింది. ఉన్కే బారే మే పూఛతాచ్ కర్తీ తో బచ్చేనే యహ్ వాక్య కహా. వాళ్ళ మంచి చెడు తెలుసుకున్న తర్వాత ఆ పిల్లలు ఈ విధంగా చెప్పారు. వాక్య అని పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన సెంటెన్స్ మనం వాక్యాలో రాయాలి. వాక్య చూడండి. बच्चों को देखकर लेखिका को लगता है कि वे बहुत दिनों से नहाए तक नहीं है. నహాయ అంటే స్నానం అనమాట. ఆ కవయిత్రి వాళ్ళని చూసినప్పుడు ఆమెకి ఏమనిపించిందంటే బహుత్ దినోం సే నహాయే తక్ నహీ హే, చాలా రోజుల నుండి వీళ్ళు స్నానం చేయలేదు అనిపించింది. ఇస్ సంబంధ్ మే జబ్ లేఖికా నే బచ్చోం సే పూఛా తో బచ్చోం నే కహా కి ఉన్కే పాస్ బదల్నే కే లియే దూసరే కపడే నహీ హే.
లేఖిక ఆ పిల్లల్ని మీరు చాలా రోజుల నుండి స్నానం చేయలేదు అని అంటే వాళ్ళు ఏం చెప్పారు, బచ్చోంసే పూచాతో బచ్చేనే కహా, ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఆ పిల్లలు చెప్తున్నారు, ఉన్కే పాస్ బదల్నే కెలియే, వాళ్ళ దగ్గర మార్చుకోవడానికి దూసరే కపడే నహీ హే, మరొక వస్త్రాలు లేవు, ఇంకా బట్టలు లేవంట వాళ్ళకి మార్చుకోవడానికి. ఇస్లియే వే బహుత్ దినోం సే నహీ నహాయే, అందుకనే వాళ్ళు చాలా రోజుల నుండి స్నానం చేయలేదు. లాస్ట్ లైన్, యహా లేఖిక గరీబ్ బచ్చోं की హృదయ స్పర్శ హాలత్కి ఓర్ ఇషారా కర్తీ హే. ఇక్కడ లేఖిక కవయిత్రి మనకి గరీబ్ బచ్చోం అంటే పేద పిల్లల యొక్క హృదయ స్పర్శ అంటే వాళ్ళ యొక్క హృదయం గురించి తెలుసుకోవడానికి హృదయ విచార కాదని మనకి తెలియజేశారనమాట ఆ ముగ్గురు పిల్లల గురించి. दूसरा संदर्भ साहित्य वाक्य सुनो बच्चों, पर माँ होकर यह हत्या कर सकती थी, इसका मुझे विश्वास नहीं हुआ. ఒక తల్లి అయ్యి ఉండి ఎలా హత్య చేయగలదు, ఇస్కా ముజే విశ్వాస్ నహీ హువా, నాకు నమ్మకం కుదరడం లేదు అని ఆ ముగ్గురు పిల్లలు చెప్పిన దాని ప్రకారము కవయిత్రి ఈ విధంగా ఆలోచిస్తుంది. ఒక తల్లి అయ్యుండి ఏ విధంగా హత్య చేయగలదు అని. ప్రసంగ్ సేమ్ వచ్చేసి మనకి ఫస్ట్ సందర్భ సాహిత్య వాక్యకి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తారమ్మా, మీరు కూడా అలానే రాయాలి. నెక్స్ట్ వాక్య చూడండి. लेखिका को पता चलता है कि एक स्त्री ने अपने नवजात शिशु की हत्या करने की चेष्टा की थी. లేఖిక ఆమె తెలిసిన దాని ప్రకారం పతా చల్తా హైకి, ఆమె తెలిసిన దాని ప్రకారము ఏక్ స్త్రీని అపని నవజాతు శిశువుకి థీ హత్య కర్నేకి, ఒక చిన్న పిల్లలని ఏ విధంగా చంపగలదు, చేష్టాకీతి ఎలా చంపే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి అని అనేసి కవయిత్రి ఆలోచించుకుంటుంది. ఇస్లియే వహు ఖైదు హుయి హే ఔరు బందిని బని, అందుకనే ఆమె చిన్నపిల్లలను చంపాలని ప్రయత్నించింది కాబట్టి ఆమె ఖైదీగా ఉండి జైలులో ఉంది అని చెప్తుంది. यह सुनकर लेखिका सोचती है कि एक माँ अपने बच्चे की हत्या क्यों और कैसे कर सकती है. ఒక తల్లి అయ్యుండి ఇది మొత్తం విన్న తర్వాత ఆ లేఖిక ఆలోచిస్తుంది. ఆమెకి ఇంకా క్లియర్గా తెలియదు అసలు ఎందుకు పిల్లల్ని, అంటే ఆమె పిల్లల్ని చంపలేదు, పోలీసుల్ని చంపింది. స్టోరీ వింటే మీకు అర్థమైంది. కానీ కవయిత్రికి చిన్నపిల్లలు చెప్పడంతో ఆమె పిల్లల్ని చంపడానికి ప్రయత్నించింది, అందుకే జైలుకి వెళ్ళిందేమోనని కవయిత్రి అనుకుంటుంది. యహ్ సున్కర్, ఆ పిల్లలు చెప్పిన దాని ప్రకారం విని లేఖిక సోచితే హే, లేఖిక ఈ విధంగా ఆలోచిస్తుంది. ఏక్ మా అపనే బచ్చేకి హత్య క్యోం ఔర్ కైసే కర్ సక్తీ హే, ఒక అమ్మ అయ్యి ఉండి పిల్లలను ఎలా చంపగలదు అని ఆలోచిస్తుంది అనమాట. థర్డ్ సందర్భ సాహిత్య వాక్య. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ సందర్భ సాహిత్య వాక్య మీకు ఏ పేజీలో ఉందో ఈ సెంటెన్స్ చెప్పలేదు కదా, చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 70లో సెకండ్ లైన్, సంకోచ్ సే బడి లడ్కీ చుప్ రహీ చోటీనే కహా, అక్కడ వరకు లెసన్. తర్వాత సెంటెన్స్ ఇచ్చారు చూడండి మనకి, హమారే పాస్ దూసరే కపడే నహీ హే నహీ హే నహీ, ఇది పేజ్ నెంబర్ 70లో సెకండ్ లైన్లో ఉంది. సెకండ్ సందర్భ వాక్య వచ్చేసి కూడా 70 పేజీలోనే కింద నుండి చూసుకోండి, కింద నుండి థర్డ్ పేరాలో ఉంది. यह यह चरस बेचती थी और इसने अपने नवजात शिशु की हत्या करने की चेष्टा की थी. ఇక్కడ నుండి సెంటెన్స్ మొదలైంది. పర్మా హోకర్ యహ్ హత్య కర్ సక్తీ థీ, ఇస్కా ముझे విశ్వాస్ నహీ హువా, ఇది సెకండ్ సెంటెన్స్. మరి థర్డ్ సందర్భ సాహిత్య వాక్య వచ్చేసి పేజ్ నెంబర్ 72లో కింద నుంచి సెకండ్ లైన్, लिकिया एक गहरी सांस लेकर बोली, ఇక్కడ నుంచి సెంటెన్స్ మొదలైంది. जेल के बाहर भाई साहब वो तो भगवान के है अपने कैसे कहूँ, ఈ సెంటెన్స్ పేజ్ నెంబర్ 72లో లెసన్ లాస్ట్లో సెకండ్ లైన్లో ఉంది. तीसरा संदर्भ साहित्य वाक्य सुनो बच्चों, जेल के बाहर भाई साहब वो तो भगवान के है अपने कैसे कहूँ, జైలు బయట భాయ్ సాహెబ్ ఓ సోదరా, వేతో భగవాన్ కే హే వారు దేవుని పిల్లలు, అపనే కైసే కహూ నేను ఎలా చెప్పగలను. ప్రసంగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ సందర్భ సాహిత్య వాక్యకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే సెకండ్ వన్ థర్డ్ సందర్భ సాహిత్య వాక్య కూడా అదేనమ్మా. ఇప్పుడు వాక్య వినండి. ఏక్ దిన్
खूब बारिश हुई, ఒక రోజు పెద్ద వర్షం పడుతుంది. अगले दिन समाचार पत्र पढ़ने के बाद लेखिका को पता चलता है कि लकिया के 3 बच्चे पानी में बह गए. అగలే దిన్ సమాచార్ పత్ర పढ़ने के बाद మరుసటి రోజు రెండవ రోజు ఆమె సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్, సమాచార పత్ర పढ़ने के बाद న్యూస్ పేపర్ చదివిన తర్వాత లేఖికా కో పతా చల్తా హై కి లేఖికాకి ఒక విషయం తెలిసింది. లకియా కే 3 బచ్చే పానీ మే బహు గయే, లకియా యొక్క 3 పిల్లలు చనిపోయారు, నీళ్ళల్లో కొట్టుకొని పోయారు అని. लेकिन लकिया ने इस संबंध में लकिया से नहीं कहा, కానీ ఈ విషయము లకియాకి చెప్పలేదు. बातों बातों में लकिया से उसके बच्चों के बारे में पूछा कि जो जेल के बाहर रहते हैं. ఇక మాటలు మాట్లాడుకుంటూ ఉండంగా లకియాని అడిగింది లేఖిక, నీ 3 పిల్లలు ఏం చేస్తున్నారు, వే కైసే హే, వారు ఎలా ఉన్నారు అని. తో లకియా నే ఉత్తర్ దియాకి, అప్పుడు లకియా సమాధానం ఇచ్చింది, वो तो భగవాన్ కే హే, వారు దేవుని పిల్లలు. అప్పనే కైసే కహూ, వారు నా పిల్లలు అని నేను ఎలా చెప్పగలను అని లకియా ఆలోచించుకుంది. ఓకేనా, సందర్భ సాహిత్య వ్యాఖ్య కూడా అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. పేజ్ నెంబర్ 73లో మనకి లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు చూడండి. ఈ లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసి 5 సెంటెన్స్ 5 వాక్యం మే లిఖియే అంటే 5 సెంటెన్స్ ఖచ్చితంగా రాయాలి. మనకి గద్య భాగంలో ప్రతి లెసన్కి లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, లకియా और లేఖికా కే సంబంధ్ కే బారే మే లిఖియే. లకియా మరియు లేఖిక అంటే రైటర్, లకియాకి రైటర్కి ఉన్న సంబంధం ఏంటో చెప్పమంటున్నారు. एक बार सत्याग्रह आंदोलन में भाग लेने के कारण लेखिका को जेल जाना पड़ा. ఒకరోజు ఒకసారి సత్యాగ్రహ ఆందోళన్ అంటే స్వాతంత్ర పోరాటాలు ఉంటాయి కదా, స్వాతంత్రం కోసం ఆ పోరాటంలో ఆమె ఒకసారి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. జైల్ జానా పడా. జైల్ మే లేఖికాకి సేవా కే లియే 2 మహిళాయేం థీ. ఆ లేఖికకు అంటే రైటర్కి సేవ చేయడానికి 2 స్త్రీలను నియమించారు. ఉన్మే ఏక్ పౌడా థీ, ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఏజ్ ఎక్కువగా ఉంటుంది. ఉస్కా నామ్ లకియా థా, ఆ స్త్రీ పేరు లకియా. यह बहुत ही समझदारी के साथ हर काम मन लगाकर करती थी. ఆమె ఎంతో తెలివిగా తన పనులు చేస్తూ ఉంటుంది, राइटर परुल. इसके अलावा लेखिका की बच्चों को अपने छोटे बच्चे से भी अधिक प्यार से देखभाल करती थी. ఆ లకియా తనకున్న బాబు కంటే కూడా ఈ లేఖిక రైటర్ యొక్క బాబుని ఎంతో నీట్గా ప్రేమతో చూసుకుంటూ ఉంటుంది. బాద్మే లేఖికకు పతా చల్తా హైకి, తర్వాత రైటర్కి అర్థమైంది లకియా ఉన్కే ఘర్ ఆనే వాలే 3 బిక్ మాంగే బచ్చే కి మా హే. ఆ లకియా మా ఇంటికి 3 పిల్లలు అడుక్కోవడానికి వస్తారు కదా, ఆ 3 పిల్లల యొక్క అమ్మ అని రైటర్కి తర్వాత అర్థమైంది. ఏక్ దిన్ సమాచార్ పత్ర సే లేఖికా కో మాలూమ్ పడతా హై కి, ఒకరోజు రైటర్కి న్యూస్ పేపర్ చూసి అర్థమైందనమాట. లకియా కే బచ్చే పానీ మే బహు గయే, లకియా యొక్క 3 పిల్లలు నీళ్ళల్లో కొట్టుకొని పోయారు. లేకిన్ యహ్ బాత్ లకియా కో బతానే మే లేఖికా హిచకతీ థీ. అంటే మరి ఈ విషయాన్ని నేను లకియాకి ఎలా చెప్పగలను అని తడబడుతూ ఉన్నారనమాట. సెకండ్ క్వశ్చన్, లేఖికా కో ఆఖిర్ బచ్చోం కే సమాచార్ కైసే మిలా. రైటర్కి చివరిగా ఆ పిల్లల యొక్క సమాచారం ఎలా తెలిసింది. ఓకే స్టూడెంట్స్, మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకటే ఉంది. సో ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ ప్రిపేర్ అయితే మీరు చాలు, 2 క్వశ్చన్స్కి అదే ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 3 बच्चे कहानी में विकसित बाल मनोविज्ञानिक का परिचय दीजिए. थर्ड क्वेश्चन, 3 बच्चे कहानी में विकसित बाल मनोविज्ञान का परिचय दीजिए. ఈ 3 బచ్చే కథ ద్వారా పిల్లల యొక్క సైకలాజికల్ని పరిచయం చేయమంది. అంటే వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి, వాళ్ళ మనసు గురించి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది పరిచయం చేయమంటున్నారు. 3 బచ్చే కహానీ ఏక్ బాల్ మనోవిజ్ఞానిక్ కహానీ హే. ఈ 3 పిల్లల యొక్క మానసిక స్థితి
మానసిక స్థితికి సంబంధించిన కథ, అంటే సైకలాజికల్కి సంబంధించిన స్టోరీ. इस बात का परिचय हमें लेखिका के बच्चों के व्यवहार से मिलता है. ఈ లేఖిక మనకేం చెప్తున్నారంటే, పరిచయ హమే లేఖికకే బచ్చోంకే, ఆ పిల్లల యొక్క ప్రవర్తన గురించి మనకి పరిచయం చేస్తున్నారు. లేఖికా కే ప్రత్యేక బచ్చే నే ఏక్ ఏక్ ఫూలోం కా బగీచా లగాయా థా. రైటరు వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఇంటి తోటలో మొక్కలని నాటించారు. ఔర్ హర్ బచ్చే నే అపనే బగీచే కో ఉత్కృష్ట బతాయా. ఆ తోట గురించి ఆ పిల్లలు కొట్టుకుంటుంటే వాళ్ళ అమ్మ లేఖిక రైటర్ ఎంతో అద్భుతంగా, ఉత్కృష్ట అంటే అద్భుతంగా, ఎంతో అద్భుతంగా వాళ్ళకి వివరించారు. అంటే మీరు ఇట్లా ఎందుకు కొట్టుకుంటున్నారు, మొక్కలు విడివిడిగా నాటినా ఆ తోట మనదే కదా, చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుంది అని వివరించారన్నమాట. ఇది స్టోరీలో ఉంటుందమ్మా. లేకిన్ బాద్ మే మాకి బాత్ మాన్ లేతే హే, కానీ తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మ మాటలని అంగీకరించారు. घर के बाहर 3 बच्चे भीख मांगते हुए आए तो लेखिका तीनों बच्चे उनकी सहायता में आत्मविभोर हो जाते हैं. ఆ లోపు ఇంటి బయట 3 పిల్లలు అడుక్కుంటూ వచ్చారు. ఆ 3 పిల్లలకి వాళ్ళమ్మ రైటర్ సహాయం చేయమని చెప్తే ఆ 3 పిల్లలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, అంటే నమ్మకంతో 3 కలిసి ఐక్యంగా ఉండి ఆ పిల్లలకి సహాయం చేశారు. तो सब होकर सहायता करते हैं, అందరూ కలిసి సహాయం చేశారు. यह बच्चे की ప్రవృత్తి హే, అంటే ఇది పిల్లల యొక్క మనస్తత్వం అని చెప్తున్నారు. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనకి 5 ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి. లేఖికా నే అపనే 3 బచ్చోं के नाम क्या क्या रखा था. రైటర్ వాళ్ళ 3 పిల్లలకి పేర్లు ఏం పెట్టారు. లేఖికా నే అపనే 3 बच्चों के नाम హిట్లర్, ముసోలిని और स्टालिन रखा था. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 3 బిక్ మాంగే బచ్చే కౌన్ కౌన్ తే, అంటే ఆ అడుక్కునే 3 పిల్లలు ఎవరు. 3 బిక్ మాంగే బచ్చే ఈటి, సీటి और ప్రేమాతే, వాళ్ళ పిల్లల పేర్లు అనమాట, అడుక్కునే పిల్లల పేర్లు. థర్డ్ క్వశ్చన్. బిక్ మాంగే బచ్చోं के बाप क्यों जेल गए. ఆ అడుక్కునే పిల్లలు వాళ్ళ నాన్న, బాప్ అంటే నాన్న, వాళ్ళ నాన్న ఎందుకు జైలుకి వెళ్ళారు. ఉన్కే బాప్నే దారు పియా, దారు అంటే మద్యం, డ్రింక్ అనమాట, బీరు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని సేవించినందుకు జైలుకి వెళ్ళారు. ఇస్లియే పోలీస్నే ఉస్కో జైల్ మే డాల్ దియా, మద్యము సేవించినందుకు పోలీసులు వారిని జైల్లో వేశారు. ఫోర్త్ క్వశ్చన్. బిక్ మాంగే బచ్చోంకి మా క్యోం జైలు గయి, మరి ఆ 3 పిల్లలు, అడుక్కునే 3 పిల్లల వాళ్ళ అమ్మ ఎందుకు జైలుకి వెళ్ళారు. బిక్ మాంగేకి మా ఇస్లియే జైల్ గయి కి ఉస్నే పోలీస్ కో మార్ దియా, ఆ అడుక్కునే పిల్లల వాళ్ళ అమ్మ పోలీసుని చంపినందుకు జైలుకి వెళ్ళారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. లేఖిక క్యోం జైల్ గయి, రైటర్ ఎందుకు జైలుకి వెళ్ళారు. జవాబ్. लेखिका ने सत्याग्रह आंदोलन में भाग लिया और इसलिए जेल गई. సత్యాగ్రహ పోరాటంలో పాల్గొన్నందుకు రైటర్ జైలుకి వెళ్ళారు. ఓకే, 3 బచ్చే స్టోరీ అయిపోయిందమ్మా. మనకి 3 బచ్చే స్టోరీ పెట్టండి మేడం అని కిరణ్ అనే స్టూడెంట్ నాకు కమెంట్ చేశాడు. మేడం ప్రవేశికలో 3 బచ్చే లెసన్ సారాంశ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు మ్యామ్ అని చెప్పాడు. ఓకే కిరణ్, నీకోసమే ఈ లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. నా లెసన్స్ వింటున్నారు, ఫాలో అవుతున్నారు, కానీ లైక్ కొట్టి కమెంట్ పెట్టట్లేదు. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.